యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ సోమవారపు రాత్రివేళ మా ఆత్మీయ సహోదర సహోదరీలకు, మా ఆత్మీయ బిడ్డలందరికీ నా శుభములు, వందనాలు తెలియచేస్తూ దైవాశీర్వాదము మీకు, మీ బిడ్డలకు సదా తోడై ఉండాలని కోరుకుంటూ ఉన్నాము. క్రీస్తునందు ప్రియమైన దైవ జనాంగమా, ఈ లోకములో మనము గొప్పవారి యొద్దకు వెళ్ళినప్పుడు లేదా అధికారుల యొద్దకు వెళ్ళినప్పుడు మనకు అవసరమైనవి పొందుకోవాలంటే వారిని మనము అడగాలి, వేడుకోవాలి. పదే పదే వారి యొద్దకు మనము మన అవసరతల నిమిత్తమై వెళ్ళాలి. అలా వెళ్ళినప్పటికీ కూడా కొన్ని సమయాల్లో, కొన్ని సందర్భాల్లో మనము అనుకున్నవి నెరవేరకపోవచ్చు. కానీ మన ప్రతి అవసరతను ఎరిగిన దేవుడు తనకు ఎప్పుడు ప్రార్థన చేస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఆ యేసయ్య మనము ప్రార్థిస్తే మన ప్రార్థన త్రోసివేసే దేవుడు కాదు ఆయన. గనుక మనము వేటి కొరకైతే ప్రార్థిస్తామో వాటిని మనము పొందుకుంటాము అనే ఒక నిరీక్షణ, ఒక నమ్మకము కలిగి ఉండాలి. అప్పుడే మన జీవితంలో మనము అనుకున్నవి పొందగలము, సాధించగలము. ఈ రాత్రి ప్రార్థనలో ఏకీభవించండి. ఈ దినమంతా కాపాడిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ రాత్రి వేళ ప్రార్థనలో మనం ప్రభువును జ్ఞాపకం చేసుకుంటూ చేసిన వాటికి కృతజ్ఞతలు చెల్లిద్దాము. చేయబోయే వాటి కొరకు ప్రభువుకు ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన మా తండ్రి, మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నాయనా, ఈ లోకమంతటిపైన మీ కనుదృష్టి ఉంచి ఉన్నావు. మీ యందు భయభక్తులు గల వారి ఎడల మీరు నాయన కృప చూపుతూ ఉన్నారు. విశ్వాస వినయ విధేయతలతో ఎందరైతే నాయన మీకు మొరపెడుతూ ఉన్నారో లేక ప్రార్థిస్తూ ఉన్నారో వారికి మీరు సమాధానం ఇస్తూ ఉన్నారు, జవాబిస్తూ ఉన్నారు. అందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. తమ బిడ్డల జీవితాల కొరకు, వారి భవిష్యత్తు కొరకు ప్రార్థించని తల్లిదండ్రి అంటూ ఉండరు. దేవా, అలాంటి తల్లిదండ్రులు తమ బిడ్డల భవిష్యత్తు బంగారు బాట కావాలని, దేవా మీ కృపలో వారు వర్ధిల్లాలని వేడుకుంటూ ఉంటారు. అలా ప్రార్థించి వేడుకున్న ఆ తల్లిదండ్రుల ప్రార్థనలు విని కొందరిని నాయన మీరు విదేశాలలో దీవించారు, విదేశాలకు తీసుకొని వెళ్ళారు. ఇతర దేశాలలో వారిని మీరు ఆశీర్వదించారు. అలా ఆశీర్వదించబడిన బిడ్డలు ఆయన విదేశాలలో ఉంటూ ఉన్నారు. వారిలో ఒక్కొక్కరిని, ప్రతి ఒక్కరిని మీరు దీవిస్తూ ఉన్నారు. ఆ దీవెనలు అక్కడితో ఆగిపోక వివాహమైన బిడ్డలకు సంతానం విషయంలో కూడా కార్యములు జరిగించును గాక. నాయన, వివాహ వయసు వచ్చిన యవన బిడ్డలు విదేశాలలో ఉంటుండగా వారి జీవితాలలో కూడా నాయన వివాహ కార్యములు జరుగుటకు అనుమతించుదురు గాక. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. వారి ప్రతి అవసరతలు తీర్చండి, వారికి మీ భద్రతను అనుగ్రహించండి. ఇంతవరకు వారిని మీరు కాపాడినందుకు మీకు నిండు హృదయముతో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మా తెలుగు రాష్ట్రాలలో ఉంటున్న ఆత్మీయ సహోదర సహోదరుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాము. ఆయన దీవించి ఆశీర్వదిస్తూ ఉన్నారు. వారి ఉద్యోగాలలో, వారి చేతి పనులలో, వారి వృత్తిలో, పొలములో, రోజువారి కూలీలో నాయన వీరిని దీవిస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. వైద్య వృత్తిలో ఉన్నటువంటి వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాము తండ్రి. వైద్య వృత్తిలో కొనసాగుతూ ఉన్న మరి డాక్టర్ హిమబిందు గారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి డాక్టర్ కిషోర్ను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి డాక్టర్ కిరణ్ను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను.
డాక్టర్ పీటర్ గారిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన వారి చేతి పనులను దీవించండి దేవా. మరి వారు చేస్తున్న వైద్య వృత్తిలో వారికి మీరు ఇంతవరకు సహాయం చేశారు, అందుకై స్తోత్రాలు. ఇక మీదట కూడా మీ సహాయము తోడుగా ఉంచండి. ముఖ్యంగా నిష్ణాత్ MBBS చదివాడు. తన చదువులో నాయనా మీరు రాబోయే రోజులలో గొప్ప కార్యములు చేయుదురు గాక. నాయన తన చెల్లి శ్రేష్టను కూడా ఆయన మీరు జ్ఞాపకం చేసుకుంటూ బిడ్డను ఆశీర్వదిస్తున్నందుకై స్తోత్రాలు. ఈ విధముగా నాయన చదువుకుంటూ ఉన్నటువంటి యవనస్తురాలను మీరు ప్రత్యేకముగా దీవించి ఆశీర్వదించండి. చెడు వ్యసనాలకు చెడు అలవాట్లకు బానిసలైపోకుండా యవనస్తులను కాపాడండి. అనేక మంది యవనస్తులు ఇప్పటికే నాయన చెడిపోతూ ఉన్నారు. చెడు వ్యసనాలకు అలవాటై ఆడపిల్లలు ప్రేమ పేరిట మోసపోతూ ఉన్నారు. చదువుకోకుండా ఈ విషయాలు తెలిసిన తమ తల్లిదండ్రులు ఎంతో బాధపడుతూ ఉన్నారు. కనుక దయగలమ్మ తండ్రి, ఇలాంటి యవనస్తురాండ్లను మీరే రక్షించుదురు గాక. విడిపోయిన భార్యాభర్తలకు సమాధానము దయచేయండి, మరలా కలుసు ఉండే భాగ్యము దయచేయండి. కుటుంబాలలో నెమ్మది సమాధానము దయచేయండి. త్రాగుడు వ్యసనములకు బానిసలైన భర్తలు తమ భార్యలను పట్టించుకొనకుండా పీడిస్తూ, పిల్లలను పట్టించుకోకుండా ప్రేమించకుండా జీవిస్తూ ఉంటున్న వారికి దేవా మీ కృప చూపించి కుటుంబాలలో నెమ్మది సమాధానమును దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నా తండ్రి మీకే వందనాలు. మా దేశమును రక్షించండి, ప్రపంచ దేశాలను దీవించండి. ఎక్కడ యుద్ధాలు జరుగుతున్నాయో అక్కడ సమాధానం మీ చిత్తమైతే దయచేయండి. వరదల వలన ప్రజలకు నష్టము కలగకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాను. నాయకులను దీవించండి, నాయకులకు మారు మనసు, రక్షణ, పశ్చాత్తాపమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. విధవరాండ్లను తమ బిడ్డలను దీవించండి. వృద్ధులను, చిన్నారి బిడ్డలను, పసిబిడ్డలను ఆశీర్వదించండి. ఈ రాత్రి ప్రయాణం చేస్తున్న బిడ్డలకు ప్రమాదం నుంచి తప్పించి క్షేమమునివ్వండి. మంచి నిద్రను ప్రసాదించండి. మీ దర్శనములను ఇవ్వండి. మిమ్మల్ని గురించి కలలు కనే భాగ్యమును ప్రసాదించమని, విషపురుగులు కీటకముల ద్వారా ఏ హాని కలగకుండా కాపాడమని కోరుకుంటూ మా ప్రాణాత్మ దేహములు మీకు అప్పగిస్తుండగా మీ సన్నిధిలో భద్రపరచుమని, మీరు అక్కడ కొరకు సిద్ధపరచుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని సన్నిధి మనకెల్లరికీ, మన సంఘములకు, విదేశాలలో ఉన్న బిడ్డలకు సదా తోడై ఉండి నడిపించి కాపాడును గాక. ఆమెన్. ఆమెన్. May God bless you. May God bless you all. Shubharatri.